నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే ఏదైనా ఒక ఎల్ఐసికి సంబంధించిన ఫండ్ విషయంలో కానీ ఎక్కడైనా సరే ఎవరి పేరునైనా ఒక వ్యక్తి నామినీగా రాస్తే అతనికే సర్వ హక్కులు ఉంటాయా అని అంటే ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారంగా నామినీ అంటే కేవలం నమ్మకస్తుడు మాత్రమే. ఒక తండ్రికి 4 కొడుకులైతే తండ్రి మొదటి కొడుకు పేరుని నామినీగా రాసినంత మాత్రాన ఆ కొడుకుకే ఆ తండ్రి తదనంతరం వచ్చే ఆ సొమ్మంతా కూడా వారికే చెందదు. అతను నమ్మకస్తుడు. అతని తదనంతరం ఆ సొమ్మును తీసుకొచ్చి మిగతా వారసులకు కూడా సమాన భాగ పంపిణీ చేస్తాడన్న ఉద్దేశంతో తండ్రి నామినీ రాశాడు అని చెప్పి పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి చట్టంలోని సెక్షన్లు చెబుతున్నటువంటి అంశాలు ఇవి. కాబట్టి నామినీ అన్నంత మాత్రాన హక్కుదారుడు కాదు.